ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నానికి చెందినటువంటి మొగిలిచర్ల యేసురాజు అనేటువంటి వ్యక్తిని గత నెల 17వ తారీఖు అంటే జూన్ 17వ తారీఖున విచారణ పేరుతో చిల్లకల్లు పోలీసులు తీసుకువెళ్లారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతనికి సంబంధించినటువంటి ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియకపోవటం, దాంతోపాటు ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి చిల్లకల్లు యేసురాజు భార్యను అతని అత్తను వాళ్ళను కూడా విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం, ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా యేసురాజు మేనమామైనటువంటి పల్లిపోగు శివయ్య అనేటువంటి వ్యక్తి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత నెల 17వ తారీఖున అంటే గత ఏడాదిలో ఏదో ఒక కేసుకు సంబంధించి ఆయన విచారించాలంటూ 17వ తారీఖున తీసుకువెళ్లారు. ఈ రోజుకి 20 రోజులయ్యాయి. 20 రోజులైనా సరే వ్యక్తి సమాచారం కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవటం ఏమిటి? ఇంకా సాయికృష్ణ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇంకా జనాలు మర్చిపోనేలేదు. దాంట్లో విచారణ కొనసాగుతుంది. అతనితో పాటు బయటపడినటువంటి మరొక పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క సూసైడ్ వీడియో రిలీజ్ అయింది. ఆ కేసులో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉండగా ఇలా ఒక్కొక్కటి బయటపడుతుంటాం పోలీసు శాఖలో ఉన్నటువంటి లొసుగులు బయటపడుతున్నాయా అన్నటువంటి అనుమానం సామాన్య ప్రజలకు కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ యేసురాజు అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి 20 రోజులైంది. మరి అతను ఎక్కడున్నదో ఆచూకీ చెప్పాలి కదా. ఇప్పుడు హేబియస్ కార్పస్ పిటిషన్ వేసేంతగా కూడా కేసు ముందుకు వెళ్ళిందంటే ఇప్పుడు పోలీసులు ఏం సమాధానం చెప్తారు? ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయో మనం ఎదురు చూడాలి. ఇదే కాదు, గత 12 రోజుల క్రితం చాలామంది అంటే అప్పుడు 1-2 రోజులు మాత్రమే ఈ న్యూస్ సర్క్యులేట్ అయింది. గత 12 రోజుల క్రితం కూడా మన సాయికృష్ణ కేసు దర్యాప్తు కొనసాగుతుండటంతో ఒక వెలుగులోకి వచ్చినటువంటి ఒక కేసు ఉంది. ఆ కేసును సరిగ్గా నోటీస్ చేయలేదు ఎవరు కూడా. 1-2 రోజుల పాటు దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది. అంటే విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 2017లో పనిచేసినటువంటి కాశీ విశ్వనాథ్ అనేటువంటి ఒక సిఐ తన కుమార్తె కేసు విషయంలో పూర్తిగా ఆధారాలు మాయం చేశాడు. తన మైనర్ అయినా సరే వయసుని 14 సంవత్సరాల వయసున్న తన కుమార్తె వయసును 30 సంవత్సరాలుగా మార్చివేసి తనకు పూర్తి అన్యాయం చేశారు. తన కుమార్తె డెడ్ బాడీని కూడా తమకి ఇవ్వలేదంటూ 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారంటూ ఒక తల్లికి సంబంధించినటువంటి న్యూస్ సర్క్యులేట్ అయింది సరిగ్గా 12 రోజుల క్రితం. దానికి సంబంధించి 2 రోజుల వరకే ఆ న్యూస్ సర్క్యులేట్ అయింది. మళ్ళీ ఈ సాయికృష్ణ అంశంలో ఇవి కీలకంగా మారడంతో ఆ న్యూస్ సరిగ్గా కనిపించలేదు. అంటే ఈ విషయాలన్నీ కూడా విజయవాడ లేకపోతే ఎన్టీఆర్ జిల్లా ఈ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లేకపోతే ఆ పోలీస్ శాఖలో ఎందువల్ల ఇటువంటి అంశాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఆ కేసు విషయానికి కూడా చూస్తే 10 ఏళ్లుగా తన కుమార్తె డెడ్ బాడీ ఇవ్వలేదని చెప్పి న్యాయ పోరాటం చేస్తుందంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఆ సంఘటన కూడా 2017లో ఆగస్టు 30వ తారీఖున బందర్ లాకుల వద్ద దొరికినటువంటి ఒక అమ్మాయి డెడ్ బాడీ. అంతకుముందే తల్లిదండ్రులు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తన కుమార్తెకు మైనారిటీ తీరలేదని 14 సంవత్సరాల బాలికని ప్రేమ పేరుతో ఆమెను వల్ల వేసుకుని తీసుకువెళ్ళి స్నేహితులతోటో బంధువులతోటో కలిసి ఆమెను అత్యాచారం చేసి చంపేశారంటూ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పట్లో ఉన్నటువంటి 2017లో ఉన్నటువంటి విజయవాడ 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాథ్కు ఆమె ఫిర్యాదు చేసినట్టు, తర్వాత కొన్ని రోజులకు ఆ డెడ్ బాడీ తన కుమార్తెదా కాదా గుర్తుపట్టమని తను పిలిపించడం, అప్పుడు ఆ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలు దుస్తులు ఆమె చేతిపై ఉన్నటువంటి పచ్చబుట్ట ఆధారంగా తమ కుమార్తె అని చెప్పి గుర్తుపడితే తర్వాత అవతల వ్యక్తులతో అంటే ఎవరైతే ఇందులో దోషులుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులతో ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతూ ఏమ్మా నీకు ఏది కావాలి, నీకు ఇల్లు కావాలా లేకపోతే డబ్బు కావాలని చెప్పి బేరసారాలు ఆడటం, ఆమె బాధపడుతూ ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయటం, దానికి సంబంధించి ఆ కేసులో ఇప్పుడు పోక్సో కేసుగా కేసును ఆల్టర్ చేయటం, ఈ సంఘటనలన్నీ కూడా తర్వాత ఆమె చెప్తుంది చాలా బాధతో. కోర్టుకు అటెండ్ అయినప్పుడు సీఏ కోర్టుకు అటెండ్ అయితే సార్ మీ దగ్గర నేను ఆధారాలన్నీ ఇచ్చాను కదా అవన్నీ కోర్టుకు సమర్పించండి అని అడిగితే నువ్వు ఎవరమ్మా నాకు గుర్తు లేదని అంటున్నాడట. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కనీసం డెడ్ బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా మాయం చేసేటువంటి అంశమే ఈరోజు పోలీసు శాఖను ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపేలా ప్రశ్నిస్తుంది. ఆ కేసులోనే కాదు ఇప్పుడు ఈ కేసు మొగిలిచర్ల యేసురాజు అనేటువంటి కేసు ఇప్పటికీ ఆవిడ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఆ సీఐ గారి మీద పోలీస్ శాఖ చర్య తీసుకుందో లేదో తెలియదు. ఆ సంఘటన జరిగింది అదెందుకు వెలుగులోకి రాలేదంటే అది 2017 ఆగస్టులోనే జరిగింది. మీకు గుర్తుందో లేదో 2017 ఆగస్టులోనే ఆగస్టు 19న 20న సుగాలి ప్రీతి యొక్క కేసు కూడా జరిగింది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి యాజ్ స్టేషన్లో ఈ కేసు కనుమరుగైపోయి ఉండొచ్చు. అది ఇప్పుడు మొన్న 12 రోజుల క్రితం
ఆ కేసుకు సంబంధించినటువంటి తల్లి కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి, నా కుమార్తె డెడ్ బాడీ నాకు ఇవ్వలేదని కన్నీరు మున్నీరవుతుంది. ఈ డెడ్ బాడీలు మాయం చేసేటువంటి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తాజాగా మొగిలిచర్ల యేసురాజుని చిల్లకల్లు పోలీసులు తీసుకువెళ్లారంటూ నిన్న వచ్చినటువంటి ఈ న్యూస్కి సంబంధించి ఈరోజు హేబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు? మరోపక్క పేరుపోగ క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి కేసులో సిఏ నాగరాజ్పై మరొక సెక్షన్స్ కూడా ఆల్టర్ చేశారు. అంటే అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 108 బిఎస్ఎన్ బిఎన్ఎస్ను, అలాగే 196, అలాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ని, ఈ 3 సెక్షన్లు కూడా ఆల్టర్ చేశారు. దానిలో కూడా ఆయన రిమాండ్కి పంపించాల్సి ఉంది. ఈ కేసులన్నీ కూడా చూస్తుంటే పోలీస్ స్టేషన్లో చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని పోలీసు శాఖ ఈ రకంగా ప్రవర్తిస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ సంఘటనలన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు తాజాగా మొగిలిచర్ల యేసురాజు కేసులో ఏ రకమైనటువంటి విషయాలు బయటపడతాయో, అంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశారంటేనే మ్యాన్ మిస్సింగ్ కింద, దానికి వీళ్ళు పోలీసులు సమాధానం చెప్పాలి. దానికి సంబంధించి ఆయన్ని కోర్టులో ప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కేసులో ఇంకెన్ని ఆధారాలు లభిస్తాయి, ఈ కేసులో ఇంకెన్ని ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆధారాలు నిజాలు బయటపడతాయి. మరి ఆ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. 20 రోజులైంది వ్యక్తి కనిపించకుండా అని చెప్పేసి అంటున్నారు. మరి చిల్లకల పోలీసులు ఏం సమాధానం చెప్తారు? కోర్టులో ఈ విచారణ అనంతరం కోర్టు ఏ ఆదేశాలు ఇస్తారన్నది కూడా మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు చేస్తూనే ఉన్నారు. మరి ఆ సిఐ గారి మీద పోలీస్ శాఖ చర్య తీసుకుందో లేదో తెలియదు. ఆ సంఘటన జరిగింది, అదెందుకు వెలుగులోకి రాలేదంటే అది 2017 ఆగస్టులోనే జరిగింది. మీకు గుర్తుందో లేదో, 2017 ఆగస్టులోనే ఆగస్టు 19, 20 సుగాలి ప్రీతి యొక్క కేసు కూడా జరిగింది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి యాజిటేషన్లో ఈ కేసు కనుమరుగైపోయి ఉండొచ్చు. అది ఇప్పుడు మొన్న 12 రోజుల క్రితం ఆ కేసుకు సంబంధించినటువంటి తల్లి కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి, నా కుమార్తె డెడ్ బాడీ నాకు ఇవ్వలేదని కన్నీరు మున్నీరవుతుంది. ఈ డెడ్ బాడీలు మాయం చేసేటువంటి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తాజాగా మొగిలిచర్ల యేసురాజుని చిల్లకల్లు పోలీసులు తీసుకువెళ్లారంటూ నిన్న వచ్చినటువంటి ఈ న్యూస్కి సంబంధించి ఈరోజు హేబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు? మరోపక్క పేరుపోగ క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి కేసులో సిఏ నాగరాజ్పై మరొక సెక్షన్స్ కూడా ఆల్టర్ చేశారు. అంటే అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 108 బిఎస్ఎన్ బిఎన్ఎస్ను, అలాగే 196, అలాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ని, ఈ 3 సెక్షన్లు కూడా ఆల్టర్ చేశారు. దానిలో కూడా ఆయన రిమాండ్కి పంపించాల్సి ఉంది. ఈ కేసులన్నీ కూడా చూస్తుంటే పోలీస్ స్టేషన్లో చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని పోలీసు శాఖ ఈ రకంగా ప్రవర్తిస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ సంఘటనలన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు తాజాగా మొగిలిచర్ల యేసురాజు కేసులో ఏ రకమైనటువంటి విషయాలు బయటపడతాయో, అంటే హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశారంటేనే మ్యాన్ మిస్సింగ్ కింద, దానికి వీళ్ళు పోలీసులు సమాధానం చెప్పాలి. దానికి సంబంధించి ఆయన్ని కోర్టులో ప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కేసులో ఇంకెన్ని ఆధారాలు లభిస్తాయి, ఈ కేసులో ఇంకెన్ని ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆధారాలు నిజాలు బయటపడతాయి. మరి ఆ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. 20 రోజులైంది వ్యక్తి కనిపించకుండా అని చెప్పేసి అంటున్నారు. మరి చిల్లకల పోలీసులు ఏం సమాధానం చెప్తారు? కోర్టులో ఈ విచారణ అనంతరం కోర్టు ఏ ఆదేశాలు ఇస్తారన్నది కూడా మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.